హలో అండి. వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫస్ట్ వీడియో మనది ఇది. ఫుడ్‌కి సంబంధించిన విషయాలు చెప్పాలని మనం డిస్కషన్ అయితే చేసుకోవడం జరిగింది. సో, ఇక నుంచి మనం యూట్యూబ్‌లో వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తా ఉంటాం. సో, ఇది ఫస్ట్ వీడియో. చాలా మందికి ఈ డౌట్స్ ఉంది. ఏంటంటే ఈ చలికాలం స్టార్ట్ అయిపోయింది. ఈ చలికాలంలో మనం ఇడ్లీ గాని, దోస గాని పిండి నానబెడితే సరిగ్గా పులవట్లేదు. సో, ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేసింది ఇన్‌స్టాగ్రామ్‌లో. సెపరేట్‌గా ఆ సిస్టర్ కోసం అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది. మనం ఈ వింటేజ్‌లో ఎలా మనం ఈ టైమింగ్ అనేది ఎలా కలుపుకోవాలి అనేదొకటి. తర్వాత ఈ చలికి మనం ఎలా చేస్తే పిండి అనేది పులుస్తది 2. ఇంకొకటి మంచిగా మనకి ఈ టైం అంటే తొందరగా మనకి పిండి పులిసేలాగా చేసుకోవాలంటే ఎలా? సో, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, ఎవరైనా ఇంకా కొత్త వాళ్ళుంటే సబ్స్క్రైబ్ జేసుకోండి. మంచి మంచి విషయాలైతే జెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమేందంటే, ఈ చలికాలం స్టార్ట్ అయిపోయింది గాబట్టి, మనం ఎప్పుడైనా గానీ దోసకి గావచ్చు కానీ, ఇడ్లీకి గావచ్చు కానీ, పిండి అనేది మనం కలుపుకుంటే ఖచ్చితంగా ఉదయం మనం ఉదయం 11కి అలా లేదా 12 వరకి ఆ టైంకే మనం పిండి నానబెట్టుకోవాలి. సో, రవ్వ అయిందనుకోండి ఇడ్లీకి ఒకవేళ నానబెట్టుకుంటారా? 3 సార్లు రవ్వ కడుక్కోండి, పక్కన పెట్టుకోండి. మినపప్పు కడిగి పక్కన పెట్టుకోండి. వీలైనంత వరకి ఎక్కడైతే మీ హౌస్ ఉంటుంది గదా! మీ ఇంటి దగ్గర ఎక్కడైతే ఎండ పడతదో ఆ ప్లేస్‌లో మినపప్పుని తీసుకెళ్ళి పెట్టండి. రవ్వ ఎక్కడున్నా చల్లగున్నా పర్లేదు. కానీ మినపప్పుకి కొంచెం టెంపరేచర్ అనేది ఎక్కువుండాలి. సో, ఈ టెంపరేచర్ అనేది ఎక్కువ లేకపోతే ఏమవుతుందంటే మినపప్పుకి పులవదన్నట్టు తొందరగా. సో, మీరు ఈ 11, 12కి ఆ టైం 12 ఒకటైనా పర్లేదు. ఒకటైనా పర్లేదు. 1 లోపైన మీరు ఈ పిండి అయితే కలుపుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 అయితంది టైము. మీ పనులన్నీ అయిపోయినాయి. లేడీస్‌కి చాలా పనులుంటాయి. సో, మీ పనులన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత పిండి వెంటనే మినపప్పు కలుపుకోండి. ఎక్కడన్నా ఎండ తగిలే ప్లేస్‌లో పెట్టండి. సో, అలా పెట్టేసి రాత్రి 7-8 మీరెట్లా కుకింగ్‌లో బిజీగా ఉండిపోతారు. ఎందుకంటే లేడీస్ అంటేనే చాలా ప్రాబ్లమ్స్. వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్‌కి చెప్పలేం మనం. సో, 9 వరకు వీలైనంత వరకు 9 వరకు కలుపుకోండి. పిండి ఏది హ్మ్. మినపప్పు గ్రైండింగ్ చేసి పెట్టుకోండి. తర్వాత రవ్వని మంచిగా వాటర్‌లోకెళ్ళి తీసి, ఈ గ్రైండింగ్ చేసుకున్న దాంట్లో ఏసుకొని, మళ్ళీ కిచెన్ రూమ్‌లో టెంపరేచర్ అనేది ఎక్కువనే ఉంటది కాబట్టి, కిచెన్ రూమ్‌లో పెట్టుకోనికి ప్రయత్నం చేయండి. లేదా మీ రూమ్‌లో రూమ్ హీటర్ ఉన్నట్లయితే, మీరే బెడ్‌రూమ్‌లో గాని, ఏదైనా రూమ్‌లో ఒక రూమ్ హీటర్ ఉంటే ఆ రూమ్‌లో పెట్టేయండి. లేదా ఏదైనా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చలికాలం కాబట్టి ఇంట్లో కొంతమంది నిగ అదే ఇప్పుడు చాలా తగ్గిపోయింది. సో, కాబట్టి రూమ్‌లో హీట్ ఉన్నంత ఎక్కడైతే రూమ్‌లో హీట్ ఉంటుందో ఆ ప్లేస్‌లో పెట్టుకోండి అంతే. మాక్సిమం మీకు 5 వరకే మీకు పిండి సెట్ అయిపోతది. తెల్లారి మార్నింగ్ వరకు పిండి పులుస్తది. మనం ఎప్పుడైతే 12కి నానబెట్టుకుంటామో, ఆ 12 నుంచి 7 వరకే మినపప్పులో ఆహ్, పులుపు అనేది వచ్చేస్తదన్నట్టు. పులుపు గుణాలొచ్చేసి తొందరగా అది పులవనికి అయిపోతదన్నట్టు. సో, అలా మనం జేసుకున్నట్లయితే టైమింగ్ మనకిక్కడ ఏంటిది ఆఫ్టర్‌నూన్ టైమింగ్‌లో మనం పిండి స్టార్ట్ జేసుకోవాలి. ఇలా జేసుకుంటే మీ పిల్లలకి గాని, మీ ఎవరికైనా గాని పొద్దున మీరు ఇడ్లీలు పర్ఫెక్ట్‌గా జేసియొచ్చు. ఇంకోటి దోసలు గూడా మీరు సేమ్ టైం ఇదే టైమింగ్‌కి మీరు పిండి నానబెట్టుకొని 7-8 వీలైతే 8 వరకు మీరు గ్రైండింగ్ జేసి పెట్టుకుంటే పర్ఫెక్ట్‌గా మీకు దోసలొస్తాయి. ఇంకా ఆహ్, బిఫోర్ జేసుకుంటే ఇంకా బెస్టు. ఇంకా మీకు క్రిస్పీగొస్తాయన్నట్టు. ఇంకా ఎక్కువ పులుస్తాయి దోసలైతే. మీకు వీలైతే 11 వరకే కలిపి పెట్టుకున్నారనుకోండి. మిక్సింగ్ ఏది బియ్యం, తర్వాత కొన్ని అటుకులు, మినపప్పు ఇవి 3 క్వాంటిటీ యేసుకొని 11 వరకు కలుపుకొని ఉదయం, సాయంత్రం 7 వరకు, 8 వరకు మీరు గ్రైండింగ్ చేసుకున్నారనుకోండి. టెంపరేచర్ మన కిచెన్ రూమ్‌లో ఎట్లా టెంపరేచర్ ఎక్కువనే ఉంటది. సో, అక్కడ మీరు పెట్టేసుకున్నారనుకోండి అయిపోతది. తొందరగానే మీకు పిండనేది పులుస్తది. సో, ఇలా చేస్తే తొందరగా పిండి అనేది పులుస్తది. అప్పుడు మీకు ఏదైతే మీరు ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో, ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారు. సో, ఈ ఈ టైంలో అయితే ఇలానే చేయాలి. మిగతా టైంలో ఆటోమేటిక్‌గా పిండి పులుస్తది. ఎందుకంటే టెంపరేచర్ అనేది చేంజ్ అయిపోతది. కానీ ఈ టైంలో అయితే మాత్రం ఇలానే చేయాలి. సో, ఇదైతే విషయం. వీడియో అయితే ఇన్ షార్ట్‌లో లాంగ్ వీడియో చేయలేను. లాంగ్ వీడియో చేసినా గూడా ఆహ్, మళ్ళీ అప్‌లోడ్ చేయాలంటే దానికి కొన్ని 3 మినిట్స్ లోపే చేయాల్సొస్తది. 20 మినిట్స్ వరకు గూడా ఉంది. బట్ కాకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో వద్దు అని. ఎందుకంటే అది ఎక్కువ
ఫుడ్ డొనేషన్‌కి సంబంధించిన వీడియోస్ పెడుతున్నా కాబట్టి, సెపరేట్‌గా నేనైతే ఈ వీడియోనైతే ఇలా చేసి పెడుతున్నా. సో, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయరి, షేర్ చేయరి. థాంక్ యూ.